ఇంత పుల్లగా ఉంది. లెమన్ రైసా? మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కడనే. ఏమైంది పంతులు గారు? గండం, ప్రాణగండం ముంచుకొస్తుందమ్మా. కాస్త వివరంగా చెప్పండి స్వామి, నాకు చాలా భయంగా ఉంది. పాప వల్ల మీ కొడుక్కి ప్రాణగండం ఉందమ్మా. అసలు మీ అబ్బాయి ఇన్ని రోజులు బ్రతికి ఉండటమే ఆశ్చర్యంగా ఉంది. ప్రతి పక్షం రోజులకు ఒకసారి మీ అబ్బాయికి ప్రాణగండం పొంచి వస్తూ ఉంది. అది స్వతహాగా మీ అబ్బాయి జాతకం వల్ల వస్తున్నది కాదు, ఈ పాప వల్ల వస్తున్నది. అదేంటి పంతులు గారు, నా పాప వల్ల మా ఆయనకెందుకు ప్రాణగండం వస్తుంది? మీరు ఏం మాట్లాడుతున్నారు? అబద్ధాలు చెప్పకండి పంతులు గారు. ఏం మాట్లాడుతున్నావు తల్లి? నేను అబద్ధాలు చెప్తానా? అది కూడా దేవుడి సన్నిధిలో. నేను చెప్పేది అక్షర సత్యం. నేను జాతకాల్లో ఉన్నదే చెప్తాను కానీ లేనిది ఎందుకు చెప్తాను తల్లి? నాకు మీ మీద పగలున్నాయా, ప్రతీకారాలున్నాయా? అన్నిటికీ మించి ఆ పసిబిడ్డ మీద నాకేం కోపం ఉంటుంది చెప్పండి? తను అలాగే అంటుంది కానీ అసలు కారణం ఏంటో చెప్పండి పంతులు గారు. చూడమ్మా, ఆ అమ్మాయి జాతకం అబ్బాయి జాతకం కలిపి చూడగా ఈ రెండు జాతకాలు ఒకే నీడ కింద ఉండకూడదు. అంటే ఒకే ఇంట్లో వాళ్ళు ఎప్పటికీ ఉండకూడదు. పాప జాతకం ప్రకారం తండ్రి స్థానంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాణ సంకటం. అబ్బాయి జాతకం బావుండబట్టి, మీరు చేసే పూజలు ఫలించబట్టి ఇన్ని రోజులు ఇంకా మీ అబ్బాయి బ్రతికే ఉన్నాడు. నెల రోజుల కిందట మీ అబ్బాయికి అతి పెద్ద ప్రమాదం సంభవించింది. అవునా కాదా? అవును స్వామి, చావు బతుకుల నుంచి కోలుకోవడానికి నా బిడ్డకి చాలా సమయం పట్టింది. అయితే నేను చెప్పింది జరిగిందంటే నేను చెప్పబోయేది కూడా జరిగి తీరుతుంది. వీలైనంత త్వరగా పాపని దూరం పెట్టండి. ఈ మాట నేను చెప్పకూడదు, అయినా చెప్తున్నాను. పాప మీ అబ్బాయి ఇద్దరూ ఒకే చెట్టు నీడ కింద తండ్రి బిడ్డలాగా కలిసి ఉంటే మాత్రం మీ అబ్బాయి మీకు దక్కడు.